హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో ఫుడ్ పాయిజన్ ముగ్గురు పిల్లల మృతి చెందారు. పలువురికి అస్వస్థ గురయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ కోటవరొట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వీరిలో 2 ఆడపిల్లలు, ఒక బాలుడు ఉన్నారు. ఆక్సిజన్ ఓపెన్ చేసిన అవసరం తీసుకోండి. హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో ఫుడ్ పాయిజన్ ముగ్గురు పిల్లలు మృతి చెందారు. పలువురికి అస్వస్థ గురయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ కోరువుట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వీరిలో 2 ఆడపిల్లలు, ఒక బాలుడు ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక మత సంస్థ అంటున్నారు, ఆ మత సంస్థ ఏంటి, మృతి చెందడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఇది బ్రేకింగ్ మన ఛానల్లోనే వస్తుంది. ఏదైతే హోంమంత్రి, ఏపీకి సంబంధించిన హోంమంత్రి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం నర్సీపట్నంలో ఒక మత సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లోనే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. ఏదైతే ఆదివారం రోజు వీళ్ళు ఒక 25 మంది పిల్లలు బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిన్న వెంటనే కూడా ఆహారం వాళ్ళు వాంతులు చేసుకోవడం జరిగింది, సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. వెంటనే స్పందించిన హాస్టల్ యాజమాన్యం వెంటనే వారిని ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. తరలించినప్పటికీ అయితే వారు ఈ రోజు ఉదయానికి పరిస్థితి మరింత విషమించడంతో వాళ్ళు వెంటనే నర్సీపట్నం ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి భావించారు. సో వీరిని తరలిస్తున్న ఈ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే దారిలోనే ముగ్గురు పిల్లలు, అంటే శ్రద్ధ, భవానీ, అదేవిధంగా జాషువా, అంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మృతి చెందడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్ డాక్టర్లు వాళ్ళు మృతి చెందినట్లు నిర్ధారించారు. మొత్తానికైతే ఈ ఏదైతే మత సంస్థ నిర్వహిస్తున్న ఈ హాస్టల్ అవుతుందో ఈ హాస్టల్ సంబంధించి బిర్యానీ ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, అదేవిధంగా బయట ఫుడ్ ఎట్లా అలౌ చేస్తున్నారు అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. దీని మీద అధికారులు వెంటనే స్పందించారు. ఈ హాస్టల్ యాజమాన్యాన్ని పలు ప్రశ్నలు అయితే వేయడం జరుగుతుంది. వీరిలో ఎవరైతే మృతి చెందారో వీళ్ళంతా కూడా చాలా చిన్నపిల్లలు, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా ఈ హాస్టల్ తరగతులు నిర్వహిస్తుంటారు. సో వీళ్ళంతా కూడా చాలా చిన్నపిల్లలు. సో వెంటనే స్పందించిన అధికారులు ఇప్పటికీ రంగంలోకి దిగారు. రంగంలో దిగి వారిని ఏదైతే హాస్టల్ నిర్వహిస్తున్న మత సంస్థ ఏదో ఆ మత సంస్థ నిర్వాహకులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని ప్రశ్నిస్తున్నారు. అసలు మొత్తం హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అదేవిధంగా ఎవరు ఈ బిర్యానీ తిన్నారన్న దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది. మనకున్న సమాచారం ప్రకారం అయితే హాస్టల్ మొత్తంలో కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జరుగుతున్న ఈ హాస్టల్స్ లో 86 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 27 మంది ఈ విషాహారం తిన్నట్టు తెలుస్తుంది. అయితే 3 అయితే మృతి చెందారు. ఈ మరో 7 పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరి సాయంత్రం గడిస్తే గానీ పరిస్థితి ఏంటని చెప్పలేమంటున్నారు. లక్ష్మీనాథ్, శ్రీనివాస్, ఇది ప్రభుత్వానికి సంబంధించిందా, ఏదైనా ప్రైవేట్కి సంబంధించిన హాస్టలా? ప్రైవేట్ హాస్టల్ అంటే ఒక మత సంస్థ నిర్వహిస్తుంది. అంటే మనకి తెలుసు, ఆయా రాష్ట్రాల్లో కొన్ని మత సంస్థలు ఈ హాస్టల్ నిర్వహిస్తుంటాయి. సో ఈ హాస్టల్ నిర్వహణలో ప్రైవేటు అన్ని కూడా, ఇక్కడ కూడా ఇది గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ హాస్టల్లో జరిగితే కనుక అధికారుల మీద తగు చర్యలు ఉంటాయి. అన్ని కూడా ప్రైవేటు హాస్టల్స్. విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వస్తారు, వాళ్ళని అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళకి చదువు తెప్పించడము, అదేవిధంగా ఇతర కార్యకలాపాలు వాళ్ళతో వాడుతుంటారు. సో ఇదంతా కూడా ఒక ప్రైవేటు హాస్టల్ సంబంధించిందని చెప్పేసి తెలుస్తుంది. లక్ష్మీనాథ్, ఆక్సిజన్ ఓపెన్ చేసిన అవసరం తీసుకోండి. ఆడ ఓపెన్ చేసి వదిలేసానా? కూడా
ఆక్సిజన్ ఓపెన్ చేసిన అవసరం తీసుకోండి. ఆడ ఓపెన్ చేసి వదిలేసానా?